మనలో చాలా మంది పీకీ బ్లైండర్స్ అనే పదం వినే ఉంటారు. వారి గురించి చాలా టీవీ షోస్ అండ్ మూవీస్ హీరోలాగా చూపెట్టాయి. అసలు పీకీ బ్లైండర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పీకీ బ్లైండర్స్ అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. 1840స్లో ఐర్లాండ్ దేశంలో కరువు కాటకాలు రావడం ద్వారా అక్కడ నివసించే ప్రజలు వేరువేరు ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. ఐర్లాండ్ దేశం ఇంగ్లాండ్కి పక్కనే ఉంటుంది. అలా వలసలు వెళ్లే ప్రక్రియలో చాలామంది ఇంగ్లాండ్లోని బర్మింగ్హమ్ అనే ప్లేస్కి చాలా పెద్ద సంఖ్యలో వలస వెళ్లారు. దాంతో అక్కడ జనాభా రెండింతలైంది. ఇలా వలసల ద్వారా వచ్చిన ఐర్లాండ్ ప్రజలు పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్లేస్లలో ఉండేవాళ్ళు. బర్మింగ్హమ్లో ఐరిష్ ప్రజలు నివసించడం ఇష్టం లేని విలియం అనే ఒక బోధకుడు ఆ ఏరియాస్లో చాలా చోట్ల సభలు నిర్వహించి అందులో ఐరిష్ ప్రజల గురించి చాలా చెడ్డగా ప్రచారం చేసేవాడు. ఎవరూ కూడా వీళ్ళని నమ్మొద్దని అండ్ వాళ్ళు చెప్పేవి అన్ని అబద్ధాలని అండ్ వాళ్ళంతా దొంగలని చాలా నెగిటివ్గా ప్రచారం చేసేవాడు. 1867 జూన్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఐరిష్ ప్రజలు నివసించే ఇళ్లను 10,000 మంది ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇవన్నీ తమ కళ్ళతో చూస్తున్న ఐరిష్ యువత చాలా పగతో ఉన్నారు. సో తాము నిజాయితీగా బ్రతుకుతున్నా కానీ తమ గురించి చెడ్డగా ప్రచారాలు చేయటం మరియు వాళ్ళని దౌర్జన్యం చేయటం లాంటివి చూసిన ఐరిష్ యువత కొంతమంది కలిసి ఒక గ్యాంగ్ని ఫామ్ చేశారు. వీళ్ళనే పీకీ బ్లైండర్స్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తలపై ఉన్న టోపీలలో పదునైన వస్తువుల ద్వారా తమ శత్రువులను గుడ్డివాళ్లుగా చేస్తారు. దానివల్ల వీళ్ళకి పీకీ బ్లైండర్స్ అనే పేరు వచ్చింది. బ్లైండ్ అంటే పర్మనెంట్ బ్లైండ్ కాదు. పీకీ బ్లైండర్స్ దోచుకునేంత టైంలో వాళ్ళ శత్రువులకు కళ్ళు కనిపించకుండా చేస్తారు. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్న పదునైన వస్తువులు లైక్ నైఫ్స్, బెల్ట్స్, వుడెన్ స్టిక్స్తో వాళ్ళు ఎదిరించాలనుకునే వాళ్ళ ఫోర్ హెడ్ అంటే నుదుటిపై కోస్తారు. సో అక్కడ వచ్చే రక్తం వాళ్ళ కళ్ళలో పడి వాళ్లకు కళ్ళు కనబడకుండా చేస్తుంది. అందుకే వీళ్ళని పీకీ బ్లైండర్స్ అని అంటారు. అసలు ఈ పీకీ బ్లైండర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ గ్యాంగ్లో ఉండేవాళ్ళు భూ కబ్జా, గ్యాంబ్లింగ్ అండ్ దొంగతనాలు లాంటివి ఎక్కువగా చేసేవారు. ఈ గ్యాంగ్లోని వ్యక్తులు 1890s నుండి 1910 వరకు బర్మింగ్హమ్లోనే ఉన్నారు. ఈ గ్యాంగ్లో ఉండే వాళ్ళంతా ఒక డ్రెస్ కోడ్ని ఫాలో అయ్యేవారు. వీళ్ళు సిల్క్ టైలర్డ్ జాకెట్స్ విత్ బటన్ కోట్స్ మరియు ఈ పీకీ బ్లైండర్స్కి సపరేట్ స్టైల్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు లెదర్ బూట్స్ అండ్ హ్యాట్స్ ధరించేవారు. ఈ గ్యాంగ్లో మెయిన్ మెంబర్స్ ఎవరంటే థామస్ గిల్బర్ట్, ఎర్నెస్ట్ హెయిన్స్ మరియు హ్యారీ ఫాల్స్. ఈ గ్యాంగ్ ఎక్కువగా పబ్స్ని మరియు స్ట్రీట్స్లలో బలహీనంగా కనిపించే వాళ్లను టార్గెట్ చేసేవారు. అలా 1890 మార్చ్ 23న డిగ్బెత్ అనే ఏరియాలో ఉన్న రెయిన్బో పబ్లో ఒక అతన్ని దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. 1897 జూలై 27న ద స్టార్ పబ్లో ఇంకో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ పబ్లో కొంతమంది తాగి అక్కడికి వచ్చిపోయే వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సామాన్య వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు. అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి పీకీ బ్లైండర్స్ ని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఆ గ్యాంగ్ లో ఉన్న పీపుల్ తన పైకి తిరగబడి దాడి చేశారు. ఆ కానిస్టేబుల్ ని తీవ్రంగా గాయపరిచారు. ఒకతను తన చేతిలో ఉన్న రాయితో కానిస్టేబుల్ తలపై కొట్టడం ద్వారా ఆ కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ మరణానికి కారణమైన 19 సంవత్సరాల జార్జ్ క్లోగి విలియం అనే వ్యక్తికి జీవిత ఖైదీ విధించారు. ఇక పీకీ బ్లైండర్స్ అనే పేరు ప్రజలలో చాలా భయాన్ని కలిగించింది. ఈ సంఘటన జరిగిన ఎగ్జాక్ట్ 2 years తర్వాత అంటే 1899 జూలై 21న ది బర్మింగ్హమ్ డైలీ మెయిల్కి ఒక అనానమస్ పర్సన్ నుండి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఇలా ఉంది: కొన్ని రోజుల కిందట పోలీస్ కానిస్టేబుల్ చనిపోయారు కదా, దానికి కారణం పీకీ బ్లైండర్స్ గ్యాంగ్. మేము మీకు తరచుగా కనిపిస్తాం, మాతో జాగ్రత్తగా ఉండండి. మాకు ఆడ మొగ అనే తేడా లేదు మరియు మేము చిన్నపిల్లలైనా సరే లెక్క చేయం. ఇది మేమిచ్చే వార్నింగ్ అని ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ మరియు పోలీసులు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకున్నారు. ఈ పీకీ బ్లైండర్స్ గ్యాంగ్ మాత్రం దాడి చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ సెక్యూరిటీ మరియు అక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎలాంటి దౌర్జన్యాలు చేయలేకపోయారు. 1904 అక్టోబర్లో బైస్కిల్ దొంగలించిన ఒక కుర్రాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని గట్టిగా విచారిస్తే అతను పీకీ బ్లైండర్స్కి చెందినవాడని తెలిసింది. ఇక పోలీసులు ఆ అబ్బాయి సహాయంతో మిగతా గ్యాంగ్ని కూడా పట్టుకొని వాళ్ళు చేస్తున్న అకృత్యాలను ఆపగలిగారు. గ్యాంగ్లోని చాలా మంది వరల్డ్ వార్ 1 తర్వాత పట్టుబడ్డారు. ఇక తర్వాత పీకీ బ్లైండర్స్ పేరు మళ్ళీ వినబడకుండా పోయింది. దీని తర్వాత ఈ స్టోరీని బేస్ చేసుకొని చాలా సినిమాస్ తీశారు. కానీ ఆ సినిమాస్లో ఈ స్టోరీ 1910 తర్వాత జరిగినట్లు చూపిస్తారు. కానీ అందులో ఉండే క్యారెక్టర్స్ అండ్ ఇన్సిడెంట్స్ని ఆల్మోస్ట్ రియల్గా ఉన్న వాటికి సంబంధించినవిగానే ఉంటాయి. నెట్ఫ్లిక్స్ అండ్ బీబీసీ కూడా ఈ కథ ఆధారంగా ఒక సిరీస్ చేశాయి. ఇది పీకీ బ్లైండర్స్ యొక్క రియల్ స్టోరీ. సో గైస్, తెలుసుకున్నారు కదా పీకీ బ్లైండర్స్ గురించి. మీకు గనక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.